స్టాక్ మార్కెట్లో రిస్క్ తక్కువ ఉండి స్టేబుల్గా ఇన్కమ్ రావాలని చెప్పి చాలామంది ఆలోచిస్తుంటారు. ఈ 2025లో సేఫ్గా ఉంటూ స్టేబుల్ ఇన్కమ్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుగా వీడియోని లైక్ చేయండి. మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్స్లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రెగ్యులర్ ఇన్కమ్ సంపాదించాలి అనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన మొదటి ఆప్షన్ ఏంటి అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ అనమాట. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, బాండ్స్ని ఇష్యూ అయితే చేస్తుంది. సో గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ని అయితే గవర్నమెంట్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, గవర్నమెంట్కి మనీ అనేది మనము అప్పుగా ఇస్తున్నట్లు దానికి గాను గవర్నమెంట్ అనేది మనకి ఒక ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ని మనకి పే చేస్తుంది. ఆ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి 7% కానీ 8% కానీ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రిస్క్ ఎక్కడ తక్కువ ఉంటుందో రివార్డ్ కూడా అక్కడే తక్కువ ఉంటుంది. సో అందుకే మీకు రిటర్న్స్ కూడా తక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే 7% 8% అంటే ఫిక్స్డ్ డిపాజిట్ మనం చేసుకున్నా సరే సేమ్ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది అని చెప్పి చాలా మందికి అనిపిస్తుంది. సో అందుకే నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఎక్కడైతే రిస్క్ తక్కువ ఉంటుందో అక్కడ రిటర్న్ అనేది తప్పకుండా తక్కువగానే ఉంటుంది. మరి ఈ బాండ్స్లో మేము ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలంటే డైరెక్ట్గా మీరు ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ఉంటుందండి, దాని ద్వారా మీరు బై చేసుకోవచ్చు. లేదనుకుంటే డీమెట్ అకౌంట్స్ ఏంజెల్, అలిస్ బ్లూ, జిరోదా ఇలా మనకి డీమెట్ అకౌంట్స్ ఉంటాయి కదా, సో దీని ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అవుతూ ఉంటే మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ట్రేడింగ్ చేయాలనుకున్నా, ఇలాంటి గవర్నమెంట్ బాండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే మీకు ఒక డీమెట్ అకౌంట్ అనేది అవసరం అండి. మనమైతే ఏంజెల్ వన్లో సబ్ బ్రోకర్గా వర్క్ చేస్తున్నాం. సో మన ద్వారా మీరు ఫ్రీగా 1 రూపీ కూడా పే చేయకుండా ఫ్రీగా అయితే డీమెట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర డీమెట్ అకౌంట్ లేదు, అవసరం అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి. మన ఫ్రీ డీమెట్ అకౌంట్ లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు ఫ్రీగా అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. సో మీకు అవసరం అయితేనే ఓపెన్ చేసుకోండి, అదర్వైజ్ నో ప్రాబ్లం. సో వన్స్ మీరు ఎప్పుడైతే అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో నార్మల్గా మీకు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 7 to 7.5% అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అనే వీళ్ళు ఆఫర్ అయితే చేస్తారు. ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు అప్రాక్స్ చూసుకుంటే 8.5% ఉంది. అందుకని మీకు ఏం చెప్తున్నాను, అది డిపెండింగ్ అనమాట. సో 8% ఉండొచ్చు, 7% ఉండొచ్చు, 7.75% ఉండొచ్చు. సో అది డిపెండింగ్ అనేది ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్ పై అయితే ఉంటుంది. ఇక డ్యూరేషన్ చూసుకుంటే 5 to 7 years అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ ఒక బాండ్లో మీరు 5 to 7 years అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంట్రెస్ట్ అనేది ప్రతి 6 monthsకి ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయిపోతుంది. ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో అది మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల రూపాయలు ఈ బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఇయర్లీ ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.5% అనుకుందాం. 8% కూడా నేను తీసుకోవట్లేదు, 7.5% తీసుకుంటున్నాను. అలా చూసుకుంటే ఇయర్లీ మీకు ఎంత వస్తుంది, 37,500 రూపీస్ వస్తుంది. ఇందులో ఆఫ్ ఎంత, 18,750 రూపీస్ అనేది మీకు 6 monthsకి మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ 6 monthsలో ఇంకొక 18,750. ఇలా మీకు ప్రతి 6 monthsకి ఒకసారి 18,750 రూపీస్ అనేది వస్తుంది. ఎప్పుడు 7.5% అయితే 8% అయితే దీనికంటే ఎక్కువ అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఇదొక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, సేఫ్ అనమాట, చాలా సేఫ్. ఎందుకంటే మీ వెనక గవర్నమెంట్ అనేది ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసేది గవర్నమెంట్ బాండ్స్లోనే కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇక సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అండి. ఇక్కడ మనము దీంతో పాటు SWP ప్లాన్ అయితే మనము ఫాలో అయితే అవుతాము. ఇందుకే ఈ కన్జర్వేటివ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే జనరల్గా మనము మ్యూచువల్ ఫండ్స్ మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, ఇవన్నీ కూడా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి కదా. ఈ హైబ్రిడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం 80 to 90% డెట్స్లో అంటే ఈ బాండ్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. సో ఇక్కడ సేఫ్ అనమాట. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి సేఫ్. రిమైనింగ్ 10% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాయి, అక్కడ నో ఇష్యూ. సో దీనివలన మనము ఈ SWP ప్లాన్ అనేది ఈ హైబ్రిడ్ ఫండ్స్లో అయితే అప్లై చేస్తాము. రిమైనింగ్ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ SWP ప్లాన్ అయితే ఫాలో అవ్వచ్చు. బట్ ఇక్కడ 80 to 90% మనకి డెట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి కాబట్టి మనకి ఇది ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా అయితే మనము చూడొచ్చు. అయితే ఫ్రెండ్స్,
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే SWP అంటే సిస్టమిక్ విత్డ్రా ప్లాన్ అనమాట. సో ఇది సెటప్ చేస్తే మీరు మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ రెగ్యులర్గా అనేది ఇన్కమ్ అనేది మీకు లైక్ ఒక శాలరీ లాగా మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అవుతుంది. సో ఇప్పుడు రిటర్న్స్ విషయానికి వస్తే ఇక్కడ కూడా రిటర్న్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండకపోవచ్చు. 8 to 10% CAGR అయితే మనకు వస్తుందండి. మార్కెట్ ఫ్లక్చువేషన్ బట్టి కొంచెం చేంజ్ అవ్వచ్చు, మేబీ పెరగవచ్చు. బుల్ మార్కెట్స్లో మేబీ మార్కెట్స్ కొంచెం డౌన్ అయితే తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ మరి అంత ఈక్విటీలో ఉన్నంత మీకు డౌన్ అయితే ఉండదు. చిన్న చిన్న చేంజెస్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మోస్ట్లీ మనం 90% కూడా డెట్లో ఇన్వెస్ట్ చేస్తాం, ఒక 10% ఈక్విటీ కాబట్టి అంత పెద్ద ఇంపాక్ట్ అయితే మీరు చూడరు. ఇక ఈ హైబ్రిడ్ ఫండ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే కోటక్ డెట్ హైబ్రిడ్ ఫండ్ ఒకటి, కెనరా వాళ్ళకి సంబంధించిన హైబ్రిడ్ ఫండ్ ఒకటి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్కి సంబంధించిన హైబ్రిడ్ ఫండ్ ఒకటి ఉంది. ఇట్లా మనకి చాలా ఫండ్స్ అయితే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఎగ్జాంపుల్గా ఇందులో మీరు ఏదో ఒక ఫండ్లో ఒక 5 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఓకేనా, ఒక 5 lakhs మీరు ఏం చేశారు, లంసంలో ఇన్వెస్ట్మెంట్ చేసేసారు. ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ప్రతి మంత్ మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత పడాలి, 5,000 10,000 అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 రూపాయలు విత్డ్రా చేశారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ప్రిన్సిపల్ అనేది స్లోగా రెడ్యూస్ అవుతుంది. బట్ మీ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో అది మీకు స్టేబుల్గా అయితే ఉంటుంది. దీంతో పాటు రిటర్న్స్ పెరిగిన కొలది మీకు ఇక్కడ మీ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా స్లోగా అయితే ఇంక్రీజ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అది ఆ ఫండ్ పై అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఫండ్ మంచిగా గ్రో అవుతూ ఉంటే మీ యొక్క ఇన్కమ్ కూడా స్లోగా అయితే మీ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా గ్రో అవుతుంది, ఒక శాలరీ లాగా మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీ పిల్లలు ఎవరైనా సరే హాస్టల్లో ఉంటున్నారనుకోండి, వాళ్ళకి మీరు మంత్లీ మనీ పంపించాలన్నప్పుడు లంసంలో మీరు ఒక మంచి ఫండ్లో లంసంలో ఒక 5 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఇంత మనీ 10,000 5,000 మీరు సెలెక్ట్ చేస్తే ప్రతి మంత్ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయితే అయిపోతుంది. అండ్ దీన్ని మనం ఒక పెన్షన్ స్కీమ్గా కూడా చూడొచ్చు. సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. ఇందులో మీకు డీటెయిల్డ్గా ఏమైనా కావాలంటే కామెంట్స్లో పెట్టండి, డీటెయిల్డ్గా దానికి సంబంధించిన వీడియో అనేది నేను ప్లానింగ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తప్పకుండా అడగండి. నేను ఇంకా డీటెయిల్డ్గా నేను మీకు ఇంకొక వీడియో చేసి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. Invest in funds that get you. Open a demat account now. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.